10 days తర్వాత పిల్లలు వస్తారు. మంచిగా గంగవైరి కూర పప్పు వేసిన ఎంత బాగుందో. మామిడికాయ వేసి టేస్ట్ మాత్రం అమోఘమైంది. ఇవాళ ఎప్పుడు చేద్దామంటే మంచిగా టేస్ట్ చేయాలనుకుంటాను చూడు, అప్పుడు కుదరది. ఇవాళ మాత్రం బాగుంది. గంగవైరి కూర, మామిడికాయ పప్పు. మళ్ళీ పిల్లల కోసం మ్యాంగోస్ తెప్పించి పెట్టినాం. మేము షాప్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఒక అమ్మ ఉంటుంది, రోజు తీసుకోమ్మా అంటుంది. పిల్లలు లేనప్పుడు నేను ఏం చేసుకుంటా, అమ్మ వద్దు అన్నది. నిన్న ఎట్లాగో పిల్లలు వస్తారు కదా అని ఇవన్నీ కొన్ని ఇచ్చింది. అమ్మ వట్టిగొద్దు, కొన్ని డబ్బులు తీసుకో ఎంతో కొంత అంటే, నీ ఇష్టం ఉన్నంత అన్నది. పోనీలే, నాకు ఎక్కువ వద్దు, మీరు ఎట్లా కేజీ అమ్ముతారో కానీ నాకు 50 రూపీస్ ఇవ్వి, మళ్ళీ నువ్వు రోజు కూర్చుంటావు కదా నేను తీసుకుంటా అన్న. ఇక 50 రూపీస్కి ఎన్నన్నా కానీ అని 2 కేజెస్ జోకి కవర్లో పెట్టించింది. అమ్మ ఎంత మంచిది, ఏ పండు తెచ్చినా పిలిచిస్తుంది. మ్యాంగోస్ ఎక్కువ ఇప్పుడు బయట దేశాలకు పోతలేవట, అందుకే రేట్ చాలా తగ్గిందట. అందుకోసమని ఇక మ్యాంగోస్ డే బై డే అడుగుతూనే ఉంటుంది, అమ్మ తీసుకో, కొన్ని తీసుకో అని. సరే వాళ్ళకు కూడా వట్టిగా రావు కదా అని నేను తీసుకున్నా. ఎట్లాగో పిల్లలు వస్తారు, వాళ్ళకు కూడా ఇష్టం కదా. పిల్లలు వచ్చిన తర్వాత మాకే ఎత్తే టేస్ట్ ఉంటుంది పప్పు. మంచిగా చికెన్ తినొచ్చారు. బబ్లు గారు పోపన్నమే తిన్నాడు. మీరు పోయి నుంచి తెలియదని చికెన్ తెచ్చింది.